పాకిస్తాన్లో పాకిస్తాన్ సరిహద్దులలో అలాగే పాకిస్తాన్ బయట కూడా పాకిస్తాన్ వాళ్ళనే లేపేసినటువంటి సంఘటన. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో 6 పాకిస్తానీ సైనికులు లేదా సైనిక వర్గాలతో సన్నిహితం ఉన్నటువంటి ఐఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళని కాల్చి పారేశారు బెలూచిస్తాన్ రెబల్స్. పాకిస్తాన్ దృష్టిలో రెబల్స్, వాళ్ళ దృష్టిలో బెలూచ్ స్వతంత్ర సమరయోధులు. 6 పాకిస్తాన్ వాళ్ళని కాల్చిపడేశారు. అదే సందర్భంలో తాలిబన్లు 4 మరణశిక్ష విధించారు వాళ్ళ ప్రభుత్వం తరపున. అలా హిదాయతుల్లా ఎవరైతే హెడ్ ఉన్నారో తను ఓపెన్గా చెప్పుకొచ్చింది, మా దేశంలో మరణశిక్ష అమలవుతుంది అని చెప్పేసి 4 మరణశిక్ష. వాళ్ళు 4 పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించి బహిరంగంగా తుపాకీలతో కాల్చి చంపారు. మొత్తం కలిపి ఒకే రోజున 10 మంది పాకిస్తానీలు, అంటే అక్కడ ఇద్దరు కూడా ప్లాన్డ్గానే చేసినట్టుంది. అంటే అక్కడ టీటీపీతో కలిసి సాగుతున్నారు బెలూచ్ రెబల్స్, కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పాకిస్తాన్ ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతుంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, అట్లాగే బెలూచ్ రెబల్స్, సింధు రెబల్స్ వీళ్ళందరూ కూడా ఒక్కటై ఉన్నారు. ఈ మొత్తం కలిపి జరిగినటువంటి తాజా 2 సంఘటనల్లో కలిపి 10 మంది పాకిస్తానీ ప్రత్యక్ష సైనికులు కావచ్చు, పరోక్ష సైనికులు కావచ్చు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నిన్న ఉదయం నుంచి నిన్న రాత్రిలోపు జరిగినటువంటి సంఘటనలు.